పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి నుంచోపెట్టినట్టు నన్ను మధ్యలో నుంచోపెట్టి నిజం చెప్పమని నిలదీశాడేవాడు. అందుకే నీ పేరు చెప్పక తప్పలేదు. అయ్యో, వచ్చి నువ్వేదో ఒకటి చెప్పు దా. నిజంగాని తెలిసిందా? మా అన్నయ్య దాకా వెళ్లాల్సిన పని లేదు. మా వదినే మనిద్దరి ప్రాణాలు తీసేస్తుంది. దా, రా. నన్ను ఇరికించేసి ఏదో ఒకటి చేయమంటే ఏం చేయమంటావు? ఇప్పుడెలా? ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. పిన్ని, పిన్ని. చారు, చారు. ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాగా. పిన్ని, చెప్పు చారు. నాకు చిన్న సాయం చేయాలి పిన్ని. పిన్నిని నువ్వు అడిగితే కాదంటానా? చారు, వాడెదురు చూస్తుంటాడే. వెళ్దాం పదా. అత్తయ్య, నువ్వు ఉండు సరేనా? ఏమైంది చారు? అది పిన్ని, నువ్వు హెల్ప్ చేస్తావు కదా? చేస్తాను, చెప్పు. అవునా? థ్యాంక్ యూ. ఇదిగోరా అడుగు. అమ్మ నువ్వే కరెంట్ ఆఫ్ చేయమని చెప్పావా? అవును. ఎందుకు ఆపమన్నావు? ఏం జరిగిందని బావా ఇప్పుడు ఈ ఎంక్వైరీలో? అడిగిన దానికి సమాధానం చెప్పు. కరెంట్ ఆఫ్ చేయమని నువ్వు చెప్పావా? అవును, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు? పిన్ని కోసం చెప్పాను. చిన్నత్తయ్య కోసమా? అవును బావా. పిన్ని పిన్ని శ్రీను బావా కరెంట్ ఎందుకు ఆపావు అంటున్నాడు. ఎందుకు ఆపానో నువ్వే చెప్పు. ఏముంది సీను, అందరూ నాటకం చూస్తున్నారా? పొరపాటున నా చెయ్యి పోయి కరెంటు తీగ మీద పడిపోయింది. నేను గిలగిలా కొట్టుకుంటూ ఉంటే సమయానికి దేవతల మా చారు చూసి వదిన్ని పిలిచి కరెంట్ ఆపమని చెప్పింది. అందుకే వదిన వెళ్ళి కరెంట్ ఆపి నా ప్రాణాలు కాపాడింది. అత్తయ్యని ఎందుకు కరెంట్ ఆపమన్నానో ఇప్పటికైనా అర్థమైందా బావా? అసలు కరెంటు ఎందుకు ఆపావని అత్తయ్యని అంతగా నిలదీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కరెంటు పోయినప్పుడే ఆద్య మంటల్లో పడింది. ఓ, ఆద్య మంటల్లో పడింది. మేము కరెంట్ ఆఫ్ చేసి ఆద్యని మంటల్లోకి తోసేసామేమో అన్న అనుమానంతో మమ్మల్ని నిలదీస్తున్నావన్నమాట. అనుమానం కాదు. అనుమానం కానప్పుడు అత్తయ్యని నన్ను అంతగా అనుమానించాల్సిన అవసరం ఏముంది బావా? మా అమ్మ కరెంట్ ఆపింది అంటే అది ఎందుకో, గుడిలో కరెంట్ ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలుసుకోవాలి కదా. చిన్నత్తయ్య, నిజంగానే కరెంట్ షాక్ తగిలిందా? నిజమే సీను, ఒట్టు. ఇదిగో ఈ కట్లు చూడు. గుడి నుంచి వచ్చేటప్పుడు ఆ కట్లు కనిపించలేదే. నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. ఇలా పెట్టుకుని వెళ్ళాను. అంతేరా. చెప్పు చారు. నాకు తెలిసి బావకి ఇంకా అనుమానం తీరినట్లేదు.
అత్తయ్యతో కరెంట్ ఆపించి ఆద్యని నేనే మంటలోకి తోసానని తెలిస్తే నా ప్రాణమే కాదు మీ ప్రాణాలు కూడా తీస్తాడు మరి. వదినా, దాంతో జాగ్రత్తగా ఉండాలి పార్వతి. దాని అవసరానికి మన ప్రాణాలు తీసినా తీస్తుంది. ఊరుకో. అవునదినా, దాంతో నువ్వు కూడా జాగ్రత్త. వదిన వెళ్ళి కరెంట్ ఆపి నా ప్రాణాలు కాపాడింది. చారు చెప్పింది నమ్మబుద్ధి కావట్లేదు. చిన్నత్తయ్య వచ్చేటప్పుడు చేతికి గాయం లేనట్టే నాకు గుర్తు. చారు అత్తయ్య కోసమే ఆపమని చెప్పానంటుంది. అది నిజమైతే ఆద్యని మంటల్లోకి ఎవరు తోసుంటారు? చారునే ఆద్యని చంపాలని చూసి అమ్మతో చిన్నత్తయ్యతో అబద్ధం చెప్పిస్తుందా? ఆద్య మీద కోపంతో చారు అంతకు తెగిస్తుందా? శ్రీను, ఆద్య రా. నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావేంటి? ఏమైనా కావాలా? నీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకా? ఎందుకు? బ్రతకను అనుకున్న నన్ను బ్రతికించినందుకు, నా కోసం పూజలు చేసి ఆ దేవుడి దయతో నాకు మళ్ళీ ప్రాణం పోసినందుకు. నిన్ను బతికించింది నా పూజలు ఆ దేవుడో నాకు తెలియదు, కానీ మన ప్రేమే నిన్ను బతికించిందని నేను నమ్ముతున్నాను. అవునాద్య, ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటుందంటే దానికి కారణం ప్రేమ. నా మీద నీకున్న ప్రేమ. మనుషులు మనల్ని దూరం చేశారేమో, కానీ మన మనసులకి మనల్ని దూరం చేయడం ఇష్టం లేదు. మన ప్రేమకి ఇష్టం లేదు. అందుకే నిన్ను బతికించి నన్ను బతికించింది. నువ్వు లేవు అన్న మరుక్షణం నేనెలా ఉంటాను? నీతో పాటే నేను. శ్రీను, అలా మాట్లాడకు. నీకు పెళ్ళయింది. పెళ్ళయిందని నిజం మాట్లాడొద్దంటావా? నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావంటే అందుకు కారణం మన ప్రేమ కాదని నువ్వు చెప్పగలవా? పెళ్ళనే 2 అక్షరాలు ఇద్దరిని కలుపుతాయని తెలుసు. ఇద్దరిని విడదీయడం మన విషయంలోనే జరిగింది. జరిగిన దాన్ని మార్చలేం కదా. నువ్విప్పుడు చారు సొంతం కాదు. చారుని నా భార్యగా నేను ఎప్పటికీ ఒప్పుకోలేనని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా. నాకు నువ్వంటే ఇష్టం ఆద్య. నీతో కలిసి బతకడం ఇష్టం. నా కోసమే నువ్వు బతికావని అర్థమయ్యాక నీతోనే కలిసి బతకాలనిపిస్తుంది ఆద్య. అదెలా కుదురుతుంది శ్రీను? ఇష్టం లేకుండా ఎన్ని రోజుల భార్య అనే బరువు మోయమంటావు? అందుకే చారుకి విడాకులు ఇచ్చేస్తాను.
మనం పెళ్లి చేసుకుందాం. మనం కన్న కలల్ని నిజం చేసుకుందాం. శ్రీను, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? విడాకులు ఇవ్వడం ఏంటి? అదేం కొత్త విషయం కాదే, ఎక్కడా జరగంది కాదు. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. అలాంటిది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న చారుకి విడాకులు ఇవ్వడంలో తప్పే ఉంది. తాళి కట్టాను కదా అని అందరూ నన్ను తనకి దగ్గర చేయాలని చూస్తున్నారు. ఇక్కడ నువ్వు ఉంటే అక్కడ తనతో ఎలా ఉండగలను? అందుకే విడాకులు ఇచ్చేస్తాను. శ్రీను, అది కరెక్ట్ కాదు. ఇది తప్పు అని వాళ్ళు ఆలోచించి ఉంటే చారు నా భార్య అయ్యేదే కాదు. వాళ్ళు ఆలోచించినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది చెప్పు? సార్, వద్దు వద్దు, నేను మంచివాడిని కాదు. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే దుర్మార్గుణ్ణి. నాలాంటి వాళ్ళ దగ్గరికి రావడం మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే మాట్లాడడానికి వచ్చాను సార్. ఎందుకు ఆ పేరు తెచ్చుకుంటున్నారు? ఎందుకు ఇలా అందరి దృష్టిలో చెడ్డవారైపోతున్నారు? వీడియో నువ్వు కూడా చూసే ఉంటావు కదా. రామలక్ష్మికి మొత్తం అందించి తీసుకెళ్ళాను. తనని పాడు చేయాలని చూసింది కూడా నేనే. అందుకే చెడ్డవాణ్ణయ్యాను. మీరు తప్పు చేశారు అంటే నేను నమ్మను సార్. మీ గురించి నాకు తెలుసు. మీరు అలాంటి వ్యక్తి కాదు. కళ్ళారా సాక్ష్యం కనిపిస్తుంటే ఇక నేను మంచివాడిని ఎలా అవుతాను? మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా సార్? మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా సార్? మీరు అలాంటి పని చేశారు అంటే నేను నమ్మను. ఏదో జరిగింది. మీరు చెడ్డవారిలో కనిపిస్తున్నారు అంతే. నేను మంచివాణ్ణి అంటున్నది ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే. అయినా రామలక్ష్మి కొట్టింది. మీ పెదనాన్న బాబాయ్ నన్ను చంపాలని చూశారు. నువ్వు మాత్రం నేనే తప్పు చేయలేదు అంటున్నావు. మీరేంటో నాకు బాగా తెలుసు సార్. అందరూ ఆ వీడియో చూసి మిమ్మల్ని ఒక దుర్మార్గుడిగా డిసైడ్ చేస్తున్నారు. ఆ వీడియో కంటే ముందు మిమ్మల్ని నేను చూశాను. కాలేజ్లో అందరితో ఎలా ఉంటారో, ఆడపిల్లలంటే ఎంత గౌరవమో నాకు తెలుసు సార్. రామలక్ష్మి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మీ వెంట పడినప్పుడు, అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు చేయని తప్పు మత్తు మందిచ్చి ఎక్కడికో తీసుకువెళ్ళి ఏదో చేయబోయారంటే నేనెలా నమ్ముతాను సార్? రామలక్ష్మి కోసం తను అందరిలో అవమానపడకూడదని ఆ నిజాన్ని దాచడానికి మీ ఒంటి నిండా ఎన్ని గాయాలు దాచుకున్నారో నాకు తెలుసు సార్. నిజం చెప్పండి సార్, ఏం జరిగింది? అందరి దృష్టిలో ఆకాశంలో ఉన్న మీరు ఎందుకు ఇలా పాతాళానికి పడిపోతున్నారు? చూస్తూ ఊరుకుంటున్నారు. నేను తప్పు చేశాను. అది నేను నమ్మను సార్. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నేను తప్పు చేశాను చెప్తున్నాను కదా. తప్పు చేసింది నేనే. నన్ను వదిలే ప్లీజ్. నిజమేంటో మీరు చెప్పరని నాకు ముందే తెలుసు సార్. ఆ నిజమేంటనేది నేను బయటికి తీస్తాను. నన్ను కాదు అని కింద పడుకుంటావా? ఈ దూరం ఇలాగే ఉన్నంత వరకు నువ్వు నాకు దగ్గర కావు బావా.
అక్కడి నుంచి ఇక్కడికి నిన్నెలా రప్పించాలో నాకు బాగా తెలుసు బావా. చెప్తా. మా బావని బాగా కుట్టి తనొచ్చి మంచం మీద పడుకునేలా చెయ్యి, సరేనా? బావా, ఈ పూట నువ్వు ఎలా వచ్చి మంచం మీద పడుకోవో నేను చూస్తాను. ఏంటి బావా, చదువు అయిపోయిందిగా, మళ్ళీ ఏ కోర్స్ చేద్దామని బుక్స్ తెచ్చావు? కోర్స్ చేయాలని కాదు, ఆద్యని చంపాలని చూసిన హంతకుల్ని పట్టుకుందామని. ఎవరు చంపాలని చూసారో ఆ బుక్స్ లో ఉంటుందా? లేదు, ఈ బుక్స్ చదివితే ఆ హంతకుల్ని ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది. అయినా అవి ఏం బుక్స్ అవి? ఇది డిటెక్టివ్ బుక్. ఇది భార్యను పట్టుకోవడం రాదు కానీ హంతకుల్ని పట్టుకుంటాడంట. ఏంటి ఏమన్నావు? అదే బావా, క్లాస్ బుక్స్ సరిగ్గా చదవకుండా ఆ బుక్స్ చదవడం ఎందుకు అని అంటున్నా. ఆ బుక్స్ చదవకపోయినా ఈ బుక్స్ చదువుతాను, హంతకుల్ని పట్టుకుంటాను. సర్లే, నా భాష బాధ నీకు అర్థం కాదు కానీ ఆ బుక్స్ చదువుకొని త్వరగా పడుకో. ఎలాగో మంచం మీద పడుకోవు కదా. రండి, ఈ చక్కెర తినడం కాదు, తిన్న విశ్వాసం చూపించాలి. త్వరగా పడుకో బావా, ఆ చీమలే ఈరోజు నిన్ను మంచం మీద పడుకోబెడతాయి. పడుకో బావా. నా దగ్గర నీ వేషాలు చెప్తా. చారు, చారు, ఏంటి బావా? కాస్త మంచినీళ్ళు తీసుకురావా? నిద్ర వస్తుంది, పో బావా. అంటే ఏంటి, భర్తంటే గౌరవం లేదా నీకు? అడిగితే మంచినీళ్ళు కూడా ఇవ్వవా? ఏంటి, భర్త అనే గౌరవమా? వెళ్తాను బావా, వెళ్తాను. గ్లాస్ వాటరే కదా, తెస్తాను.
Asino gado kya ge,